హాయ్ హలో నమస్తే, నేను మీ జనని. సో నేను ఈరోజు హైదరాబాద్లో హైటెక్స్ లోపల జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను. అదే మెడికల్. ఇక్కడ హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ అనే స్టాల్ దగ్గరకు అయితే నేను వచ్చాను. ఈ స్టాల్ వచ్చేసి K2 K3 దగ్గర మనకి అవైలబుల్గా ఉంటుంది. మరి ఆ స్టాల్లో ఏమేమి ఉంటాయి మనం వెళ్ళి చూద్దాం రండి. మనం ఇప్పటి వరకు హరిణిలో ఉండే మిషన్స్ అన్ని కవర్ చేసాం కదా. సో మనతో పాటు మార్కెటింగ్ మేనేజర్ నవీన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. సో మిషన్స్ అన్ని చూసాం అనమాట. కాకపోతే ఒక్కో మిషన్ గురించి మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఎలా వర్క్ చేస్తాయి, వాటి కెపాసిటీ ఏంటి? ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి, ఒక హోటల్ ఉంది, వాళ్ళకి హైజీన్ లెవెల్ మెయింటైన్ చేయాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. ఎందుకంటే ఈ అన్ని కంఫర్ట్ జోన్ కింద వస్తుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందండి, వాళ్ళ దగ్గర కొద్దిగా లెనిన్ ఉంటాయి, కొన్ని లెనిన్ దాన్ని మెయింటైన్ చేస్తే స్మూత్నెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లో. దానికోసం లాండ్రీ మిషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి హైజీన్ వల్ల. సో ఇప్పుడు ఏమైతుందంటే చాలా మటుకి అవుట్ సోర్సింగ్ ఇవ్వకుండా చాలా హాస్పిటల్స్, హోటల్స్ వాళ్ళ ఒక సెటప్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అనుకోండి, కొన్ని 40 బెడెడ్ హాస్పిటల్ ఉంటాయి, కొన్ని 20 బెడెడ్ హాస్పిటల్, కొన్ని 200 ఆర్ మోర్ దెన్ దట్. వాళ్ళు అకార్డింగ్లీ మేము మిషన్స్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఏ మిషన్స్ బెటర్ ఉంటాయి. ఇప్పుడు అనుకోండి, ఒక 40 బెడెడ్ హాస్పిటల్ ఉంది, స్టాకర్ టైప్ మిషన్ ఉంటుంది. దాంట్లో ఒక మిషన్ వన్ స్టాప్ సొల్యూషన్, అది దాంట్లో వాష్ అయిపోతుంది, దాంట్లో పిండేస్తుంది, దాంట్లో డ్రై కూడా అయిపోతుంది. సో ఇప్పుడు వేరే వేరే మిషన్ లో డిస్టర్బెన్స్ కాకుండా ఒక మిషన్ లో చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉంది అనుకోండి, సో వాళ్ళు సపరేట్ మిషన్స్ ప్రిఫరెన్స్. ఇప్పుడు దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి మాన్యువల్ వాషర్స్ వస్తాయి, ఒకటి వాష్ ఎక్స్ట్రాక్టర్. అవి ప్రోగ్రామ్ మిషన్స్ ఉంటాయి వాష్ ఎక్స్ట్రాక్టర్స్. ఇప్పుడు మన దగ్గర ఆప్షన్ ఉంటుంది, మనం కావాలంటే వాష్ ఎక్స్ట్రాక్టర్స్ కి పోవచ్చు, లేకపోతే మాన్యువల్ వాషింగ్ మిషన్స్ కి పోవచ్చు. ఇప్పుడు మాన్యువల్ వాషింగ్ మిషన్స్ అంటే మనం ఆపరేట్ చేసే వల్ల దాని కొద్దిగా ప్రైసెస్ తక్కువ ఉంటాయి, దానిలో సాఫ్ట్వేర్ అంతగానం ఉండదు. సో అదే వాషింగ్ సేమ్ ఉంటుంది, వాషింగ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది, కానీ ప్రాసెస్ మారుతుంది. అదే వాష్ ఎక్స్ట్రాక్టర్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అదే ప్రోగ్రామ్ ఉండే వల్ల మనం సెట్ చేసి ఇడిసేసినాం, అది వాష్ చేసేస్తుంది, పూర్తిగా పిండేస్తుంది అది. సో దాని ప్రాసెస్ డిఫరెంట్. ఇప్పుడు ఒకసారి వాష్ చేసిన తర్వాత మనకి ఖచ్చితంగా ప్రెస్సింగ్ కూడా ఉంది. దాన్ని క్యాలెండర్ మిషన్స్, వాక్యూమ్ టేబుల్ బాయిలర్స్ వస్తే దాంతో ప్రెస్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్యాలెండర్ మిషన్ అండి. ఈ క్యాలెండర్ మిషన్ వచ్చి 2 meters ది. దీంట్లో కంప్లీట్ గా ఒక ఫ్యాబ్రిక్ జస్ట్ ఇన్సర్ట్ చేసినాం, ప్రెస్ అయిపోతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 minutes లో 1 minute లో ఒక బెడ్షీట్ ప్రెస్ అయిపోతుంది అంతే. మన ప్రొడక్షన్ కి బాగుంటది. ఇంకా మెయిన్ ముడతలు వెళ్ళిపోయినాయి, క్లీన్ లెనిన్ ఉంది అనుకోండి, హాస్పిటల్స్ లో కూడా బెటర్ ఉంటుంది అండి. దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చి మీకు డ్రై క్లీనింగ్ మిషన్, ఫుల్లీ ఆటోమేటెడ్ డ్రై క్లీనింగ్ మిషన్. ఇప్పుడు కొన్ని ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఇది బ్లేజరే అనుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న బ్లేజర్, ఇప్పుడు దీన్ని వాటర్ లో వాష్ చేసినాను అనుకోండి, దీంట్లో ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతుంది, ఏమంటే ఫర్ డ్యామేజ్ అవుతుంది, ఇవి అన్ని కలర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పట్టు సీరలు ఉన్నాయి, పట్టు సీరలు ఎక్స్పెన్సివ్, పట్టు లంగా, పట్టు సీరలు, దాన్ని దీంట్లో వాష్ చేసుకుంటే 1% కూడా కలర్ పోదు. వితౌట్ 1% కలర్ వేసేయకుండా వాష్ చేస్తారు. దీంట్లో మన దగ్గర 10 kgs, మళ్ళా 20 kgs, మళ్ళా మ్యాక్స్ టు మ్యాక్స్ 30 kgs వస్తాయి. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ 10 kgs ది ఇస్తారు, ఎందుకంటే అవి ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్స్ కొన్ని ఉంటాయి కదా, దానికోసం. ఇది ఓన్లీ వాషింగ్ వాషింగ్. మళ్ళా ఇక్కడ స్టాకర్ మిషన్, ఇది ఈ స్టాకర్ మిషన్ వచ్చి మీకు 2 వేరియంట్స్ లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు 25 kgs, ఇంకా 20 kgs. కానీ మన దగ్గర 15 kgs ది కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు అనుకోండి, ఒక 30 బెడెడ్ హాస్పిటల్ వాళ్ళు 15 వెళ్తారు, ఎందుకంటే హాస్పిటల్ అంతే 100% ఆక్యుపెన్సీ ఎప్పుడు ఉండదు, ఆక్యుపెన్సీ తక్కువ ఉండే వల్ల ఇట్లా. ఇప్పుడు దీంట్లో 1 stop సొల్యూషన్, మనం వాష్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ మీకు వాష్ అయిపోయింది,
పిండేసింది మీద డ్రై అయిపోయింది. దీంతో మంచి ఏముంటదండి, ఒక హాస్పిటల్లో కార్నర్ లో పెట్టుకున్నామా ఓ వాషింగ్ సొల్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు బయట ఇచ్చినాం అనుకోండి బట్టలు మొత్తం ఖరాబ్ అయితే ఏదో కెమికల్ వాడతారు, కానీ మేము గైడెన్స్ ఇస్తాం. గైడెన్స్ ఇచ్చి కెమికల్స్ కూడా మనం సజెస్ట్ చేస్తామండి మీకు ప్రాపర్ గా సజెస్ట్ చేసి. ఎందుకంటే మిషన్ ఇంకా కెమికల్ రెండు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో దాని వల్ల ఇట్లా మేము సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది 20 kg 25 kgs, ఇది 20 kgs వస్తున్నారు. సేమ్ మిషన్ బట్ కేజెస్ డిఫరెంట్ అంతే కదా. అవును. మళ్ళా దీంట్లో రేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది మాన్యువల్ వాషర్స్ మన దగ్గర 20 kgs నుంచి 200 kgs దాకా కూడా ఉన్నాయి. దీంట్లో 2 వేరియంట్స్ వస్తాయి, ఒకటి వర్టికల్ వస్తుంది, ఒక హారిజాంటల్ వస్తుంది. మన రిక్వైర్మెంట్ ఎక్కువ మటుకి హాస్పిటల్స్ ఉంటే గిట్ట హారిజాంటల్ వాషర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే మీ లేకపోతే వర్టికల్, ఇది వర్టికల్ కింద వస్తుంది. ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కూడా వర్టికల్, హాస్పిటల్స్ వర్టికల్ కూడా తీసుకుంటారు, కానీ కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది హారిజాంటల్. ఇది సింపుల్ గా ఈ ప్రోగ్రామ్ మిషన్ కాకుండా దీన్ని మాన్యువల్ గా ఆపరేట్ చేయాలి వస్తుంది అండి. దీన్ని మనం ఏదో సెట్ చేసినాం ఇటు చేసినాం అట్లా కాదు. ఇది దీంట్లో వాషింగ్ చేసిన తర్వాత పిండే మిషన్ హైడ్రో ఉంటుంది, హైడ్రోలో దాన్ని పిండాలు వస్తుంది, మళ్ళీ దాని తర్వాత డ్రైయర్ లో వేయాలి వస్తుంది. ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ వాష్ ఎక్స్ట్రాక్టర్ ఏం చేస్తుంది, అదే వాష్ చేస్తుంది, అదే పిండేస్తుంది. దాని తర్వాత ఇది వచ్చి డ్రైయర్, ఇది ఆటోమేటెడ్ డ్రైయర్. దీంట్లో ప్రోగ్రామ్డ్ ఉంటుంది అండి, ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు వాష్ చేసినాం పిండేసినాం, అది 80% దాకా వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇది పూర్తిగా 100% డ్రై చేస్తుంది. డ్రై చేసేస్తుంది 100%. జస్ట్ కొద్దిగా బట్ట తీసేటప్పుడు వార్మ్ ఉండే వల్ల ఒక 2% మాయిస్ట్ ఉంటుంది, కానీ అది కొద్దిగా ఎన్వైరన్మెంట్ కి పెడితే ఇవాపరేట్ అయిపోతుంది అండి. అవునవును. మళ్ళా ఇది వచ్చి 30 kgs వాష్ ఎక్స్ట్రాక్టర్. మీరు చూడొచ్చు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ చూడండి, చాలా స్ట్రాంగ్ ఉందండి. కంప్లీట్ మా మిషన్స్ అన్ని 304 స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైతే, ఇంకా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే వల్ల దీని స్పేర్స్ అవి అన్ని మా దగ్గర దొరుకుతాయి, ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ దాంట్లో అది ఏమైతుంది, మేము మాకు కాంటాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి, మాకు కాంటాక్ట్ చేస్తున్నారు, మేము సజెస్ట్ చేస్తాం ఏ మిషన్స్ బెటర్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి నేను పెద్ద మిషన్ ఇచ్చేస్తున్నాను, వాళ్ళకి యూటిలైజేషన్ అది లేదనుకోండి, అది మా కంపెనీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది. దానివల్ల ఏ రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని బెడ్స్, ఇప్పుడు 100 బెడ్స్ అంటే 100 బెడ్స్ ఎప్పుడు ఆక్యుపైడ్ ఉండవు, దాని ఆక్యుపెన్సీ ప్రకారమే మేము సజెస్ట్ చేస్తాము. ఇంకా మెయిన్ థింగ్ ఇన్ఫెక్టెడ్ లెనిన్ ఉంటుంది, దాన్ని ఎట్లా వాష్ చేయాలా, ఇవి అన్ని ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఒక హాస్పిటల్ హోటల్స్ వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అట్లా. మీకు మాతోని అడ్వైస్ కావాలా, మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేస్తే గిట ప్రాపర్గా సజెషన్ ఇస్తామండి. ఏ క్యాలెండర్ మిషన్ కావాలా, ఏ వాష్ ఎక్స్ట్రాక్టర్ కావాలా, ఆర్ ఎనీ మిషన్, దాన్ని గైడెన్స్ ఇచ్చి చేస్తాం. ఇది ఎలా మనకు వర్క్ చేస్తుంది? ఇది కూడా ప్రోగ్రామ్ మిషన్ అండి. ఇది వాష్ ఎక్స్ట్రాక్టర్ చెప్తే 30 kgs 30 kgs ఉండే వల్ల దీంట్లో ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాం. ఒక 10-15 ప్రోగ్రామ్స్ దాకా సెట్ చేసుకోవచ్చు. 15 ప్రోగ్రామ్స్ సెట్ చేసే వల్ల ఇప్పుడు అనుకోండి మీరు వేసుకున్న ఒక డ్రెస్, దాని టెక్స్చర్ డిఫరెంట్, దాని వెయిట్ డిఫరెంట్. సో దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు అన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉండే వల్ల దాని ప్రకారం ఒక 15 ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను టీషర్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వేసినాను దీంట్లో వాష్ చేయడానికి, జస్ట్ P5 P2 అట్లా ప్రెస్ చేసినాం అనుకోండి, అదే వాష్ చేసుకుంటుంది, అదే వాటర్ తీసుకుంటుంది, అదే కెమికల్ తీసుకుంటుంది, అంతా అదే తీసుకుని వాష్ చేసి రెడీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వాష్ చేయాలి. అదే హోటల్ హాస్పిటల్ అంటే ఒక టైప్ ఆఫ్ లెనిన్ కొంటారు, వాళ్ళు వాష్ చేసుకుంటారు. అదే మన ఇక్కడ కస్టమర్స్ ది అంతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇంకా మేము హాస్పిటల్ హోటలే కాకుండా లాండ్రీస్ పెట్టేది ఉందా, లేకపోతే కమర్షియల్ లాండ్రీస్ లేవు. కొన్ని మంది ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు, మేము ఎట్లా చేయాలా, మేము అంతా గైడెన్స్ ఇస్తామండి. దానికి ఏ మిషన్ వాడితే బెటర్ ఉంటుంది. ఇంకా మెయిన్ థింగ్ మనం మిషనే పెట్టేది కాదు, ఏ ఏరియాలో పెడుతున్నాం, తగ్గట్టు బిజినెస్ కి తగ్గట్టు మీరే పూర్తిగా డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన దగ్గర ఇంకా ఎలాంటి మిషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి?
మ్యామ్ సారీ రోలింగ్ మెషిన్స్ ఉన్నాయి, క్యాలెండర్ మెషిన్స్, మళ్ళీ వాష్ ఎక్స్ట్రాక్టర్, స్టాకర్స్, స్పాటింగ్ మెషిన్స్ వస్తాయి, మళ్ళీ దాంతో డ్రై క్లీనింగ్ మెషిన్స్, అన్ని ఆల్మోస్ట్ ఆల్ మెషిన్స్. అది ఇంట్లో యూస్ చేసుకోవడానికి ఇవి యూస్ఫుల్. మ్యామ్ ఇప్పుడు మేము యాక్చువల్ చూస్తే గిట్ట మేము మ్యానుఫ్యాక్చరింగ్ కమర్షియల్ వాషింగ్ మెషిన్స్ కొన్ని ఒక పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. ఉంటాయి కదా కొన్ని ఫ్యామిలీస్ ఎంబడిగా మీన్స్ ఒక గ్రూప్ లాగా ఉంటారు, వాళ్ళు తీసుకోవచ్చు. హాస్టల్స్ ఇట్లా వీటికైతే ఇది హాస్టల్స్ తో యూజ్ చేసుకోవచ్చు, బాగా ఉంటది, భలే ఉంటది. మన లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఈ మిషన్స్ మన ఆఫీస్ వచ్చి కోంపల్లిలో ఉంది, కోంపల్లి సెంట్రల్ పార్క్ అని ఉంది, అక్కడ మన ఆఫీస్ ఉంది. కంపెనీ వచ్చి కండ్లకోయ. కానీ మేము ట్రూలీ సజెస్ట్ చేస్తామండి కి మీరు ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా రండి, చూడండి మా కంపెనీ, చూడండి ఎన్ని ఇయర్స్ మా కంపెనీ ఉంది. సెకండరీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూడండి. థర్డ్ మీ మైండ్ కి క్లియర్ చేసుకోండి, డౌట్స్ అన్ని మా దగ్గర. ఎందుకంటే మేమేం చెప్తామంటే ఒక్క బిజినెస్ ప్లాన్ చేసే ముందు దాని మీద హోంవర్క్ చేయాలా, చాలా కంపల్సరీ ఉంటుంది. ఒక హోంవర్క్ చేసుకున్నాం అనుకోండి మనకి సక్సెస్ అవుతుంది. సెకండ్ పాయింట్, ముందు దాంట్లో కష్టాలు ఏమొస్తాయి, ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, దాన్ని ఐడెంటిఫై చేయాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఐడెంటిఫై చేసినామంటే బిజినెస్ మనం అర్థమవుతుంది బిజినెస్ ఎట్లా ఉంది. దానికోసం ఖచ్చితంగా రండి ఒకసారి. థ్యాంక్ యూ నవీన్ గారు. ఓకే థ్యాంక్ యూ. సో చూసారు కదా, హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్. మనకి అన్ని రకాల మిషన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్గా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే హాస్పిటల్కి సంబంధించి, హాస్టల్కి సంబంధించి మంచి కమర్షియల్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఈజీగా మనకి ఫినిష్ అయ్యే వర్క్, తొందరగా ఫినిష్ అయ్యే మిషన్స్ అయితే ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. మరి మీకు కూడా ఈ మిషన్స్ ఒకవేళ కావాలనుకుంటే విత్ స్క్రీన్ కింద వీళ్ళ నెంబర్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే సెంట్రల్ పార్క్, కోంపల్లి, సికింద్రాబాద్లో వీళ్ళ షోరూమ్ అయితే ఉంది. వెళ్ళి డైరెక్ట్గా విజిట్ అయ్యి పూర్తి డీటెయిల్స్, అంటే మీరు బిజినెస్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, అది వర్కౌట్ అవుతుందా లేదా, మీకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ అవుతాయని కంప్లీట్ డీటెయిల్స్ మనకి వాళ్ళే ఇస్తారంట. మరి మీకు ఏమైనా డీటెయిల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ కావాలనుకుంటే మీరు షోరూమ్కి వెళ్ళి వాళ్ళని కలవచ్చు అండ్ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ని మీరు తెలుసుకోవచ్చు.